హాయ్ అండి. విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే మన గార్డెన్‌లో హార్వెస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వచ్చున్నాయి. అవి పొండు మిరపకాయలండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. చూడ్డానికి ఎంత బాగున్నాయో అసలకి. గార్డెన్‌లో ఒకటే చెట్టు ఎన్నున్నాయో చెట్టు నిండా కాయలు. ఇలా ఉంచేసాను కోద్దాం కోద్దాం అని చెప్పేసి ఆ లోపైతే పొండు పడ్డాయి. ఈ పొండు మిర్చి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే, గార్డెన్ చేసే వాళ్ళకి ఆర్గానిక్‌గా పండించుకున్న పంట ఆ రుచే వేరుగా ఉంటుంది. ఏ కూర చేసుకున్నా గానీ, పచ్చడి చేసుకున్నా గానీ ఆనందం అయితే చాలా బాగుంటుంది. ఇది చూసారా ఎంత బాగొచ్చిందో ఫ్రెండ్స్. డబల్‌గా ఉంది. అంతా చూడడానికి త్రిశూలంలాగా ఉంది ఫ్రెండ్స్. ఈ పచ్చిమిర్చి అయితే ఇలాంటి అనుభూతులు కూడా ఎన్నో మనమైతే పొందొచ్చు గార్డెన్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా. అలాగే చేయని వాళ్ళు కూడా ఉంటారు. చేయాలని ఇంట్రెస్ట్ ఉంటది. కానీ వాళ్ళకి ప్లేస్ లేకో, టైం లేకో ఉంటారు. అలాంటి వాళ్ళు వీడియోలు చూసి కూడా చాలామంది అయితే ఆనందపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడక చాలా రిలీఫ్‌గా ఇస్తాయి మన వీడియోస్ అయితే కొంతమందికి. నాకైతే మీకు చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. చూసారా మిర్చి ఎంత బాగొచ్చాయో. కొంచెం పొండు మిర్చి పచ్చడైతే పెట్టుకుందామని అనుకుంటున్నాము. అందుకని ఈరోజైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను నేను. కొన్ని పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. ఇలా కొమ్మలతో తుంచడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ కొత్త చిగురులొచ్చేసి మళ్ళీ మనకి క్రాప్ అయితే ఇస్తది. ఒకే మొక్క నేను అలా అందులో తుంచి విత్తనాలు వేశాను. మార్కెట్ నుంచి తెచ్చిన మిరపకాయలే. మొక్కలు కొన్నైతే వచ్చాయి, కొన్ని పోయాయి. ఈ ఒక్క మొక్కే మిగిలింది నాకు. కానీ మిరపకాయలైతే చాలా బాగున్నాయి. చిన్న కాయలే, అంత ఘాటు లేవు, అంత చప్పగా అయితే అనిపించట్లేదు. మీడియం సైజుగా ఉంది. కారం అయితే చాలా బాగుంది. మా పిల్లలు తక్కువే తింటారు కాబట్టి మాకైతే సరిపోద్ది. కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇంక 2 మిర్చి ఎక్కువ వేసుకొని వండుకోవచ్చు. లేదంటే పచ్చడికి కానీ అలా చేసుకోవచ్చు. ఈ పక్కనే ఉంది సీతమ్మ జడ కుచ్చులో. ఇవి కోస్తూ ఉంటే చేయి తగిలి విరిగిపోయింది. ఈ కొమ్మని ఏం చేస్తానో మీకైతే నేను చూపిస్తాను. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. నాకు సీతమ్మ జడ కుచ్చులు చాలా ఇష్టం ఫ్రెండ్స్. కానీ నేను ముద్ద పువ్వు అవుతుంది అనుకున్నాను. ఇది కొంచెం రెక్కగానే ఉంది, తెచ్చుకున్నాను. ఇక్కడ కూడా మన గార్డెన్‌లో పచ్చిమిర్చి మొక్క ఒకటి ఉంది. చెప్పాను కదా మీకు, నేను వేసాను విత్తనాలు. అక్కడొకటి మాత్రమే మిగిలాయి. నా దగ్గర రెండో మూడో ఉన్నాయి. అంతకన్నా ఒక 4 మొక్కలే ఉన్నట్టున్నాయి. అంతకన్నా ఎక్కువైతే లేవు ఫ్రెండ్స్. పక్కనే ఉసిరి, అలాగే చెరుకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఇక్కడే ఉన్నాయి. కనకాంబరాలు కొన్నైతే ఈరోజు మల్లెపూలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్. అవి ఇంకొక వీడియోలో పెడతాను నేను. ఇక్కడైతే చూసారా మిర్చి ఎంత బాగుందో. ఇక్కడ 2 ఉన్నాయి. ఇది కూడా మార్కెట్ మిర్చి. ఇదైతే చాలా బాగుంది. కలరు మీడియం సైజులో ఉంది. ఎంత అందంగా ఉందో ఈ మిర్చి అయితే. కొంచెం లైట్ చిగురాకు పచ్చ వచ్చేసింది. ఈ మిర్చి వేరు. చూసారా ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను మన వీడియోకి ఒక 11 మంది లైక్ చేస్తారేమో అనుకుంటున్నాను నేను ఈ వీడియోకైతే. ఎంతవరకు చేస్తారో చూద్దాం. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఒక దొండకాయ కూడా వచ్చింది. అలాగా ఒక్కోటి వచ్చినా చాలు ఫ్రెండ్స్. మనకి ఏదో ఒక కూరలోకైతే ఉపయోగపడతాయి. చూసారా ఇవి గ్రీన్ కలర్ కనకాంబరాలు. ఇక్కడే ఆరెంజ్ కలరు చాలా బాగుంటుంది. ఈ కలర్ కూడా నాటు పూలు అవి అయితే మటుకు. ఇక్కడైతే చూసారా చిన్న డబ్బాలో, ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, అది మన గార్డెన్లో చేసిన వీడియో. ఇక్కడైతే మన ఇంటి ముందు ఉన్న మొక్కలు మిర్చి ఇవి. ఇదైతే పుదీనా నేను చిన్న బాక్స్లో పెట్టాను. ఎంత బాగా వచ్చేసిందో చూసారా పుదీనా. ఇది కూడా కొంచెం హార్వెస్ట్ అయితే చేసుకుందాము. పచ్చడిలోకి అయితే చాలా బాగుంటుంది. ఎందులో వేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక ఆకు తీసుకున్నా కానీ మన ఆరోగ్యానికి ఉదయాన్నే పరిగడుపుని తీసుకుంటే చాలా మంచిది. ఇలా ఆర్గానిక్గా పండించుకుంటున్నప్పుడు మనం వాడుకుంటాము. కొంతమంది అయితే వాడుకోరు, అలాగే ఉంచుకుంటారు. గార్డెన్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక మొక్క వేసుకున్నా దాన్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటేనే మళ్ళీ మనకు ఆకులు కానీ కొత్త చిగురులు కానీ రావడం స్టార్ట్ అవుతుంది. క్రాప్ ఎక్కువ తీసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. నేను కొంచెం పుదీనా కూడా హార్వెస్ట్ అయితే చేశాను.
చూసారా ఎంత బాగా వచ్చిందో గుబురుగా. ఇంకా అలా ఆకులన్నీ చుట్టూ తీసామంటే ఇంకా వస్తుంది. ఇందులోనే జామ మొక్క అయితే విత్తనాలు పడి వచ్చింది జామ మొక్క. చూద్దాం ఎంతవరకు గ్రోత్ అవుతుందో. కొంచెం పెద్ద మొక్క అయితే నేలలో పెట్టేస్తాను నేను. నేలలో పెట్టిన విత్తనంతో వచ్చిన మొక్క కూడా ఉంది మన దగ్గర. కొన్ని మొక్కలైతే నేను బయట నుంచి తెచ్చి వేసుకున్నాను జామ మొక్కలైతే. అవి కూడా మొక్కలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా హెల్తీగా వచ్చాయి. ఈరోజైతే హార్వెస్ట్ ఇదే ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నింది. పచ్చిమిర్చి హార్వెస్టింగ్ చాలా రోజుల నుంచి చెప్తున్నాను. చూస్తారా ఇలా మన గడపకి ఆ సీతమ్మ వారి జడకుచ్చుల కొమ్మనైతే అలంకరించుకున్నాను. ఇలా ఏ కొమ్మలు వచ్చినా సరే వేస్ట్గా పోకుండా ఇలా అలంకరించుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. నాకైతే ఈ హార్వెస్ట్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. ఇదైతే కొమ్మ అంటు కట్టుకున్నాను. ఇదైతే నేను సక్సెస్ అయ్యాను. ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం నాకైతే కామెంట్లో అడగండి. అంటు ఎలా కట్టుకోవాలో నేనైతే మీకు వేరే వీడియో చేసి పెడతాను. నేను ఇది అంటు కట్టేటప్పుడు మీకైతే చూపించలేదు. నేను ఎలా సక్సెస్ అవుతానో నాకే తెలియదు కాబట్టి నేనైతే మీకు చూపించలేదు. ఈ వీడియో కొంచెం లాంగ్ అయింది కానీ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఈ వీడియో. ఇంత హార్వెస్ట్ మనగా తనలో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.